కుమారస్వామి కథతో గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని నిర్మాత నాగవంశీ గతంలో తెలిపారు. మొదట ఈ సినిమా ఎన్టీఆర్తోనే ప్లాన్ చేశారు. మధ్యలో అల్లు అర్జున్తో కూడా తీస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ఎన్టీఆర్తోనే తీస్తున్నారు అని గత కొన్ని రోజుల నుంచి వార్తలు రాగా, నాగవంశీ 2 రోజుల నుంచి ట్విట్టర్ ద్వారా హింట్స్ ఇస్తూ వస్తున్నారు. నేడు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమాని ప్రకటించారు. ఒక త్రిశూలం, ఆ త్రిశూలానికి DNA లింక్ అయి ఉన్న పోస్టర్తో సినిమాని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇది కుమారస్వామి కథగా, తల్లి కొడుకు ఎమోషన్తో మైథలాజికల్ సినిమాగా తెరకెక్కుతుందని, ఇందులో ఎన్టీఆర్ కుమారస్వామిగా కనిపిస్తాడని నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. త్రివిక్రమ్ పెన్ పవర్, ఆయన సృష్టించే కొత్త ప్రపంచం చూస్తారు అని నేడు ఓ ట్వీట్తో నాగవంశీ ఈ సినిమాపై హైప్ పెంచారు. ఇటీవల అందరూ పీరియాడిక్, మైథలాజీ కథతో భారీ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే బాట పట్టారు. దీంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చే ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. గతంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో అరవింద సమేత వీరరాఘవ సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించనున్నాడు.